కరివేపాకు లేనిదే కూర అయినా, చారైనా, రైస్ అయినా ఏదీ కంప్లీట్ అవ్వదు. కానీ తినేటప్పుడు మాత్రం తినడం నేరమో, ఘోరమో అన్నట్లు కనిపించగానే పక్కన పడేస్తాం. మా ఇంట్లో అయినా, మీ ఇంట్లో అయినా జరిగేది ఇదే. అందుకని అప్పుడప్పుడు కరివేపాకుతో ఇలా రైస్ చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది, అలాగే మంచిది కూడా. కరివేపాకు రైస్ కోసం కరివేపాకును కడిగి గాలికి ఆరనివ్వాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి 1/2 కప్ వరకు పల్లీలు, 1 కప్ కరివేపాకును వేసి వేయించి చల్లారనివ్వాలి. తర్వాత అదే ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి 8 లవంగాలు, 1 అనాస పువ్వు, ఇంచు దాల్చిన చెక్క, 4 టేబుల్ స్పూన్ల జీడి పలుకులు, 3 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి వేగాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 మీడియం సైజ్ ఆనియన్స్, 5 పచ్చిమిర్చిని కట్ చేసి వేసి ఇవి కూడా వేగాక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత వేయించిన పల్లీలను, కరివేపాకును మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేగిన తాలింపులో 2 కప్పుల రైస్ను ఉడికించి వేసి అందులోనే కరివేపాకు పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి అన్నీ కలిసేలా కలుపుకోవాలి.